అందరికీ అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీ ముందుకి మహాకథ బుక్ నుంచి ఒక కొత్త స్టోరీతో అయితే వచ్చేసాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, బల అనే అసురుణ్ణి ఇంద్రుడు అలాగే దేవతలందరూ కూడా యజ్ఞానికి ఆహ్వానించి అలాగే ఆయన సహకారాలు ఉండాలని కోరారనమాట. అయితే ఆయన తన ప్రాణాన్నే వాళ్ళు అడిగారు అగ్నిగుండంలో సమర్పించాలని. సో దానికి ఆయన ఒప్పుకున్నారు. సో తద్వారా ఆయన మరణించారనమాట. ఆ అగ్నిగుండంలో పడి శరీరం మొత్తం కాలిపోయి ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా భూమి మీద అనేక చోట్ల పడి అవి రత్నాలుగా మారాయి. అది చూసాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే, ఆ బల ఎప్పుడైతే చనిపోయారో దాని తర్వాత మిగిలిన దానవులు అసురులు ఉన్నారు కదా, దైత్యులు, వీళ్ళంతా కూడా భూలోకం మీద అలాగే స్వర్గలోకం మీద దాడి చేసి మొత్తం అందరినీ కూడా హింసిస్తున్నారనమాట. మనుషులను అయితే చంపేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి శక్తులు ఉండవు కదా. దేవతలను అయితే ఇంకా హింసిస్తున్నారనమాట. ఇవన్నీ చూసి తట్టుకోలేక దేవతలు భయంతో వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకున్నారనమాట. ఎలాగైనా సరే మీరు తప్ప ఇంకెవరూ లేరు మమ్మల్ని కాపాడడానికి అని. అయితే శ్రీ మహావిష్ణువు ఆల్రెడీ చాలా టయర్డ్ అయిపోయి ఉన్నారనమాట. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇద్దరు రాక్షసుని చంపారు కదా, మధు మరియు కైతబుడిని. అయితే ఇంకా ఇప్పుడు ఈ కార్యాన్ని కనుక చేయడానికి ఆయనకి ఎవరొక సహాయం అయితే కావాలి. సో దానికి వెంటనే గుర్తొచ్చిన పేరు ఏంటంటే మహాశివుడు అనమాట. ఎలాగైనా ఆయన ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పేసి అడవులకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించారు. ఎన్నో ఏళ్ళు అనమాట, కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినప్పటికీ కూడా మహాశివుడు ప్రత్యక్షం కాలేదు. అయితే ఇంకా ఇలా కాదు, దీని తీవ్రతను పెంచాలి అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఇసుకతో ఏదైతే ఉందో దాన్ని శివలింగంగా చేసి దానికి రోజు తామర పువ్వులతో 1000 తామర పువ్వులతో మంత్ర జపాలన్నీ చేస్తూ ప్రతి ఒక్క పుష్పానికి ఒక మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి పూజ చేస్తూ ఉండేవారు అనమాట. రోజు కూడా ఎంతో నిష్ఠతో పూజ చేస్తూ ఉండేవారు. సో అలా చేస్తుండగా ఇవన్నీ కూడా మహాశివుడు గమనిస్తూనే ఉన్నాడు. సో కొన్ని సంవత్సరాల పాటు అలా చేసేటప్పటికి ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షం అవ్వాలి అనుకున్నారు. కానీ చివరిగా ఆయన భక్తిని పరీక్షించాలని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తున్నారంటే, శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆయన పూజ చేస్తున్నారు కదా రోజు డైలీ, సో 1000 పువ్వులు తీసుకొని వచ్చి 1000 తామర పువ్వులు తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారనమాట. ఈరోజు పూజ చేయాలి కదా. సో 1000 నామాలు జపిస్తూ 1000 పువ్వులను తీసుకెళ్ళి లింగం మీద పెడుతున్నారనమాట. అయితే ఆ రోజు ఏమైందంటే, ఆయన తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నారు 1000 తామర పువ్వులు కూడా. కానీ మహాశివుడు ఏం చేశారంటే పరీక్షించడం కోసం ఒక పువ్వుని మాయం చేశారనమాట. అయితే మహావిష్ణువుకి చూస్తే అందులో 999 మాత్రమే ఉన్నాయి, ఇంకోటి కనిపించలేదు. మొత్తం ఎతికారనమాట, ఎక్కడ చూసినా కనిపించలే. సో ఇప్పుడు మరి పూజ చేయకపోతే ఎట్లా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి తపస్సు మొత్తం కూడా వృధా అయిపోతుంది అనమాట. సో ఎలాగైనా సరే పూజని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయనకి సడన్గా ఒక ఐడియా గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే మహావిష్ణువు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన్ని కమలనైనా అని పిలుచుకుంటారు. అంటే ఆయన యొక్క నేత్రాలు చూడడానికి ఎలా ఉంటాయంటే తామర పుష్ప అంత అందంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈయనకి అదే ఆలోచన గుర్తొచ్చి, సరే ఇప్పుడు 2 నేత్రాలు ఉన్నాయి కదా, ఒక నేత్రాన్ని నేను మహాశివుడికి సమర్పిస్తానని అనుకుంటారు. అయితే ఈ 999 మంత్రాలు జపిస్తూ కూడా ఆయన నామం జపిస్తూ లింగాన్ని మీద అలంకరిస్తారనమాట. అయితే చివరగా ఆయన యొక్క నేత్రాన్ని బయటకు తీసి లింగం మీద పెడతారు. అయితే ఇక బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో మొత్తం అందరూ కూడా చూస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి దృశ్యం ఎలా ఉంటుంది అంటే కనుక, ఆయన యొక్క నేత్రం అనేది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ తామర పువ్వుకి లేనంత అందం కూడా ఉంటుందన్నమాట. సో ఇదంతా చేసిన తర్వాత మహాశివుడు ఇంకా ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యి, ఆల్రెడీ శ్రీ మహావిష్ణువుకి ఏదైతే కావాలో అది మహాశివుడికి తెలుసు. అయితే ఇంకా ఆయనకి ఒక చక్రాన్ని ఇస్తారనమాట, ఆయనకి వరంగా ఇస్తారు. అదేంటంటే సుదర్శన చక్రం అనమాట. అది చూడడానికి ఎలా ఉంటుందంటే 2 సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఒక డిస్క్ షేప్లో ఉంటుంది సుదర్శన చక్రం. అయితే అది సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది చూడడానికి ఎలా ఉంటుందంటే కనుక బంగారంతో చేసినదిలా ఉంటుంది.
అలాగే ఆ లోపల కూడా 2 సర్కిల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆపోజిట్ డైరెక్షన్స్లో. అలాగే ఆ డిస్క్కి మళ్ళీ చుట్టూ కూడా ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. మనకి చక్రం తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది కదా చూసినప్పుడు. సో అవన్నీ కూడా మొత్తం కౌంట్ చేస్తే కనుక 108 ఉంటాయంట, 108 ఉంటాయి. అయితే ఈ సుదర్శన చక్రాన్ని మహాశివుడు శ్రీ మహావిష్ణువుకి ఎందుకు ఇచ్చారంటే కనుక ధర్మాన్ని స్థాపించడం కోసం. సో ధర్మాన్ని కాపాడాలి అంటే కనుక ఈ భూమిని అలాగే స్వర్గలోకాన్ని అంతటినీ కూడా ఈ అసురుల నుంచి, దానవుల, దైత్యుల నుంచి రక్షించాలి అంటే కనుక తప్పకుండా ఇలాంటి ఒక ఆయుధం అనేది కావాలి అనేసి మహాశివుడు దాన్ని వరంగా ఇచ్చారనమాట. అయితే ఈ బ్రహ్మాండం మొత్తంలో కూడా కదిలేటువంటి ఒక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది సుదర్శన చక్రం. సో దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పారు మహాశివుడు శ్రీ మహావిష్ణువుకి. వన్స్ ఒక్కసారి కనుక డిస్క్ని కనుక ఈయన ప్రయోగించారంటే సుదర్శన చక్రాన్ని, అది ఏదైతే మహావిష్ణువు ఎవరినైతే కనుక వధించాలి అనుకుంటారో అది ఆయన యొక్క ఇచ్చానుసారం అది ఆ టార్గెట్ దగ్గరికి వెళ్తుందనమాట. ఎవరినైతే వధించాలో వారి దగ్గరికి వెళ్ళి వారిని వధించిన తర్వాత మాత్రమే అది వెనక్కి తిరిగి వస్తుంది. లేకపోతే ఆయన వెంబడిస్తుంది అనమాట. ఎవరినైతే వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు కదా శ్రీ మహావిష్ణువు ఆయనని చంపాలి అని, సో అది చంపేంత వరకు కూడా వాళ్ళ వెనకాల పడతా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ ఒక స్టోరీ ఉంటుంది మనకి, అంబరీషన్ కథ ఉంటుంది. సో అక్కడ సుదర్శన చక్రం అనేది ఎలా ఋషి వెనకాల పడుతుంది అనేది మనం ఆ స్టోరీలో చూద్దాం. సో అర్థమైంది కదా. ఇప్పుడు వన్స్ అది టార్గెట్ని కిల్ చేసేంత వరకు కూడా వెనక్కి అది తిరిగి రాదు. కానీ ఎవరిని కిల్ చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేదంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. సో ఈ స్టోరీ అయితే ఇక్కడితో పూర్తవుతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రాబోయే వీడియోస్లో అయితే చూద్దాం. సో ఇప్పుడు వరకు అయితే కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా కనుక ఉంటే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.